హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనము 200 చదరపు గజాల లోపు దక్షిణం వీధి ఉండి, కనీసము 33 అడుగుల వెడల్పుతో, లోతు 53 అడుగులు ఉన్నటువంటి ప్లాట్‌లో ఈ యొక్క మండువా లోగిలి అనేది సెట్ అవుతుంది మిత్రులారా. ఇందులో మనము మూలా నక్షత్రం యొక్క కాన్షియస్‌నెస్‌ని తీసుకొని ఈ ఇంటిని డిజైన్ చేశాము. ఎందువల్లంటే ఈ యొక్క కొలతలకి ఖచ్చితంగా సెట్ అవుతుందనమాట. మూలా నక్షత్రం ఒక్కటి మాత్రమే సెట్ అవుతుంది ఈ కొలతల్లో. మరియు ఇది ఉచితంగా ఇచ్చిన పూర్ణాయాది అంటే మహాదేవాలయాలకి ఎన్ని లెక్కలు కడతారో అన్ని లెక్కలు ఇంటికి వాడి చేయడం అనేది జరిగింది. అందువల్ల దయచేసి భరణి, పుబ్బ, పూర్వాషాఢ, కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ, మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వభద్ర, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ జన్మ నక్షత్రాలలో పుట్టినటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఇల్లు మంచి మానసిక తీరుని ఇస్తుందన్నమాట. వేరే నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు దయచేసి ఈ యొక్క కొలతలు తీసుకొని కట్టుకోవద్దు. అర్థమైందా? ఖచ్చితంగా ఇంప్రెస్ అయిన వాళ్ళకి ఇదే డిజైన్ 200 గజాల్లో మేము పబ్లిక్‌గానే ఆఫర్ ఇచ్చాము. మీకు 2D ప్లాను మీ నక్షత్రాలకు నొప్పే విధంగా వర్క్ చేసి 10,000కే ఇస్తామని చెప్పాము. ఓకేనా? అందువల్ల ఇంప్రెస్ అయిన వాళ్ళు నక్షత్రాలు గూడా మీరు చూసుకోండి. సో, ఇందులో మనం ఏం చేస్తున్నామంటే మిత్రులారా 3 బీహెచ్‌కే వర్షన్‌ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. సో, ఇక్కడ మనం ఈ ఎలివేషన్ అనేది చాలా సింపుల్‌గా ఇచ్చాము మిత్రులారా. చూసారు కదా! ఒక 4 రౌండ్ పిల్లర్స్‌తో ఎలివేషన్ ఇచ్చాము. లేదా 2 రౌండ్ పిల్లర్స్‌తో చక్కగా ఈ రకంగా ఉంచుకుంటాం అనుకున్న సింపుల్ ఎలివేషన్‌తో మనం ముందుకు వెళ్ళొచ్చు మిత్రులారా. ఓకే. సో, ఇక్కడ ఈ యొక్క డిజైన్ గొప్పతనం ఏంటంటే ఎంట్రీ అనేది ఒక ఫాయర్ గుండగా వెళ్తామనమాట. దగ్గర దగ్గర 5.5 అడుగులు తక్కువ కాకుండా ఉన్న ఫాయర్‌లోంచి మనం లోపలికి వెళ్తాం మిత్రులారా. చూసారా? ఒక్కసారి కొలతలు నీట్‌గా కనపడ్డాయి. చూసారా? ఈ యొక్క ఫాయర్ గుండా మనం లోపలికి వెళ్తున్నాము. 5.5 అడుగుల వెడల్పుతో 13 అడుగున్నర దీంతో మనకి ఆ ఫాయర్ వస్తుందనమాట. వెళ్ళిన తర్వాత సౌత్ వెస్ట్‌న ఒక బెడ్‌రూము, నార్త్ వెస్ట్‌న ఒక బెడ్‌రూము, నార్త్ ఈస్ట్‌న ఒక బెడ్‌రూము ఉన్నటువంటి ఈ యొక్క డిజైన్‌లో బెడ్‌రూమ్స్ కూడా చాలా అద్భుతమైన కొలతలొచ్చినాయండి. 10 అడుగుల 9 అంగుళాలు ఇంటూ 13 అడుగుల 2 అంగుళాలు వచ్చింది. చక్కగా వచ్చినాయన్నమాట. అలాగే కిచెన్ కూడా 10 అడుగుల 9 అంగుళాలు ఇంటూ 13 అడుగుల 2 అంగుళాలన్నమాట. అలాగే మనం డైనింగ్ అది తీసుకునేటప్పుడు 7 అడుగుల 5 అంగుళాలు ఇంటూ 12 వచ్చిందనమాట. అలాగే మనకి ఈ కోర్ట్‌యార్డ్ అనేది కూడా తీసుకునేటప్పుడు చుట్టూ తిరిగేదండి. మనకి 3 అడుగుల 8 అంగుళాలు తక్కువ కాకుండా వచ్చింది. ఒక పక్కన 3 అడుగుల 6 అంగుళాలు వచ్చింది. ఏమీ ఇబ్బంది లేదు. చక్కగా ఆ యొక్క నడకలు నడవచ్చు మిత్రులారా. ఓకే. ఇక్కడ ఈ యొక్క ఇన్నర్ వరండాకి కూడా నేను చిన్న కలర్ కోడ్ ఏసి చూపెడతాను మిత్రులారా. ఓకేనా? ఇది ఇన్నర్ వరండా మిత్రులారా. అలాగే ఇది మన ఓపెన్ కోర్ట్‌యార్డ్. ఇందులోంచి డైరెక్ట్‌గా ఇందులోకి వర్షం పడుతుంది మిత్రులారా. దీని యొక్క కొలతలు 5.5 నుంచి 8.5 దాకా ఉంటుందన్నమాట. సేము ఈ యొక్క లివింగ్ రూము, ఈ యొక్క డైనింగు ఒకే రకమైన కొలతలు ఉంటాయి మిత్రులారా. ఓకే. ఓకే. అదే రకంగా మనకి వాష్‌రూమ్స్ చూసుకునేటప్పుడు చాలా అర్థవంతంగా కొలతలొచ్చినాయి మిత్రులారా. చూడండి. 4 అడుగుల 10 అంగుళాలు ఇంటూ 7 అడుగుల 3 అంగుళాలు. అంటే చక్కగా 5 ఇంటూ 7 కొలతలతో 2 వాష్‌రూమ్స్ వచ్చినాయి మిత్రులారా.
అదే రకంగా పూజా గది కూడా చాలా చక్కగా కొలతలొచ్చినియి మిత్రులారా. 7 అడుగుల 10 అంగుళాలు ఇంటూ 5 అడుగుల 5 అంగుళాల పూజా రూమ్ అనేది వచ్చింది మిత్రులారా. సేమ్ ఈ యొక్క నార్త్ వెస్ట్ బెడ్‌రూము ఈ యొక్క నార్త్ ఈస్ట్ బెడ్‌రూమ్ గూడా సేమ్ అయ్యే కొలతలు. 13 అడుగుల 2 అంగుళాలు ఇంటూ 10, 9 అంటే దగ్గర దగ్గర 11 ఇంటూ 13 బెడ్‌రూమ్స్. అంటే ఇంత చిన్న ఫ్లాట్‌లో ఒక మండువాలోగిలి బ్రహ్మస్థానం ఓపెన్‌గా రావడం అనేది చాలా అదృష్టం అండి. ఎందువల్లంటే నేను మొదలుపెట్టినప్పుడు 200 గజాల లోపులు నేను మంచి మోడల్ అనేది ఇవ్వగలుగుతానా ప్రజలకి అని చెప్పి నేను మొదలుపెట్టా. కానీ భగవంతుడి దయ వల్ల డిజైన్ డెవలప్ చేస్తున్న కొద్దీ చాలా చక్కగా ఈ యొక్క స్పేసెస్ వచ్చిందండి. చూడండి ఈ నార్త్ ఈస్ట్ రూమ్‌లోకి ఈ రకంగా వెళ్ళొచ్చు. నార్త్ వెస్ట్ బెడ్‌రూమ్‌కి ఈ రకంగా ఎళ్ళొచ్చు. పూజా గదికి ఈ రకంగా ఎళ్ళొచ్చు. సీ అసల ఆ యొక్క డిజైన్ యొక్క సిమెట్రీ గాని, బ్యాలన్స్ గాని మీరు చూడండి. బ్రహ్మస్థానం, నడకలు ఆ! ఎంత చక్కగా ఈ యొక్క ప్లాన్ కుదిరింది మిత్రులారా. 2 వాష్‌రూమ్స్‌తో ముందు 6.5 అడుగులు బాల్కనీ వచ్చిందండి. మీరిక్కడ బాల్కనీ గూడా మీరు అబ్జర్వ్ చేస్తే దగ్గర దగ్గర 2 మీటర్లు మనం వదిలాం కదా! అది చక్కగా అది బాల్కనీ రూపంలో వచ్చిందండి. ఇలా మనం ఎన్నంతస్తులు కావాలన్నా అన్నంతస్తులు ఇక్కడ కట్టుకోవచ్చు మిత్రులారా. నేను మీ అందరికీ అర్థం అవ్వడానికి ఈ రకంగా ఒక టాప్ వ్యూలో పూర్తిగా ఎన్లార్జ్ చేసి పెట్టి ఈ రకంగా పెడతాను మిత్రులారా. చాలా చక్కగా చూడండి డిజైన్ అది చూసినప్పుడు ఎంత సిమెట్రీగా అంటే ఒక మధ్య భాగం నుంచి అటు ఎంత ఎగ్జాక్ట్‌గా ఒక మిర్రర్ ఇమేజ్ లాగా ఉందనమాట. అది మనం ఇక్కడ ఆ సిమెట్రీ అనేది ఈ యొక్క డిజైన్‌లో మనం సాధించాం మిత్రులారా. అలాగే ఇది 1:1.5 ప్రపోర్షన్స్‌తో సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ప్రపోర్షన్స్ తీసుకున్నారో, ఈ కొలతల్లో ఈ యొక్క ప్రపోర్షన్ సెట్ అవ్వడం గూడా మన అదృష్టం మిత్రులారా. సో, ఈ కొలతలు గూడా నేను ప్రతీదీ 5 అంగుళాల గోడలు మాత్రమే ఇచ్చాను మిత్రులారా. 4 అంగుళాలు కట్టుబడి కట్టి, అటారంగుళం, అటారంగుళం ప్లాస్టింగ్ చేస్తే వచ్చేటట్టుగా తీసుకోవడం జరిగింది మిత్రులారా. సో, ఇది అలాగే చూడండి ప్రతి బెడ్‌రూమ్‌కి 2 పక్కల నుంచి కిటికీలొచ్చేటట్టు, ఈ యొక్క సూత్రా లైన్స్ కూడా ట్రావెల్ అయ్యేటట్టు ఆ! ఆహ్, యోని సూత్రము, బ్రహ్మసూత్రము ఇక్కడ ఒక్కటే మిత్రులారా. ఈ రకంగా చేస్తూ పక్కన కనీసము ఒక 0.5 మీటర్ అన్ని పక్కల సెట్ బ్యాక్స్ వదిలి చేసినటువంటి ప్లాన్ మిత్రులారా. ఇది యాక్చువల్‌గా చాలా బాగా కుదిరింది మిత్రులారా. అందువల్ల చాలామంది మిత్రులు అడిగారు. ఆహ్, వారికి సంతోషాన్ని కలిగిస్తున్నాను అని చెప్పి ఆశిస్తూ, ఈ వీడియో చూసి చక్కగా మీరు ఒక మంచి వైబ్రన్సీతో మూలా నక్షత్ర బలంతో మీరు ఇల్లు కట్టుకుంటున్నారని చెప్పి ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా.